సభను సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో డీఎస్సీ అభ్యర్థులు సీఎం ప్రసంగాన్ని అడ్డుకుని తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. స్పందించిన కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో డీఎస్సీ అభ్యర్థులు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నేను నెల రోజుల నుంచి మిమ్మల్ని కలవాలని చంద్రశేఖర్ రెడ్డి గారిని కూడా కలవడానికి వెళ్ళాను సార్. ప్లీజ్ మా కోసం ఒక్కసారి ఆలోచన. మీ చేతుల్లో లేనిది ఏమీ లేదు సార్. మీరు సీఎం గారు, మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. మా బాధ మీకేం తెలుసు సార్? మా బాధ మీకేం తెలుసు చెప్పండి. నేను ఎంత ఏడుస్తున్నానో, రోజు దేవుడికి నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో మీకు తెలియదు సార్. నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసుకోగలిగితే 90% వరకు ప్రభుత్వం నుంచి డబ్బు వస్తుంది. సాయి శక్తులా దీన్ని ప్రయత్నం చేసి అతి తొందరలోనే పోలవరానికి మొదలు పెట్టేదానికి అన్ని చర్యలు తీసుకుంటామని మీ అందరి ముందర సభాముఖంగా హామీ ఇవ్వడం జరుగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రొచ్చుబండలా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, ప్రజలు చైతన్యవంతులు కావాలని, మెరుగైన పాలన కోసం మార్పు తీసుకురావాలని కోరారు. 2 రోజుల చైతన్యయాత్రలో భాగంగా చంద్రబాబు గుంటూరు జిల్లా బాపట్ల నుంచి తన పర్యటన ప్రారంభించారు. కొత్తపాలెం, కంకటపాలెం, నరసాయిపాలెం, జమ్ములపాలెం, రేటూరు, అప్పాపురం, కాకుమాను మీదుగా బాపట్ల, పత్తిపాడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. జగన్ లాంటి వాళ్లు అధికారంలోకి వస్తే నేర చరిత్ర మరింత పెరుగుతుందని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ కు కూడా ప్రమేయం ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశం అదే అనిపిస్తుంది నాకు. అంటే ఒక ముద్దాయిని, ఒక మర్డర్ ని ఎట్లా సపోర్ట్ చేస్తాను? అడ్వకేట్స్ ఆర్గ్యూ చేయొచ్చు కానీ మిగిలిన ముఖ్యమంత్రి హౌ కెన్ యూ ఆర్గ్యూ? ఒక లీడరు, ఒక ఎమ్మెల్యే, ఒక చీఫ్ విప్ అప్పుడు ఎట్లా చేశారు? ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ మర్డర్ కేసు అంతా కూడా డైల్యూట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రయత్నం చేశారు. మేమేదైతే ఆ రోజు చెప్పామో రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పాం. కేసు కూడా పెట్టారు. సిబిఐని మేనేజ్ చేసి వీళ్ళిద్దరిని ఎగ్జామ్ చేయించారు. దివాకర్ రెడ్డిని ముగ్గురిని ఎగ్జామ్ చేయించారు. ఆ రోజు కానీ ప్రాపర్ గా ఎంక్వైరీ జరిగి ఉంటే సిరీస్ ఆఫ్ మర్డర్ జరిగేటి కాదు. ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం, ఒక అసమర్థ ప్రభుత్వం, ఒక అవినీతి ప్రభుత్వం. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. దీనికి అంతటికీ ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మీరు చూశారు, మేము 2 విషయాల్లో, ప్రధానంగా 3 విషయాల్లో ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అతలాకుతలం చేశారు. వీళ్ళు ఇష్ట ప్రకారం ఆస్తులు పెంచుకున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించారు. మేము ఎన్నోసార్లు చెప్పాం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుని ఎంపీ సబ్బం హరి తప్పుపట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్పమొయిలి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తి గురించి ఇలా మాట్లాడటం భావ్యం కాదన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి కావాలని మాట్లాడుతున్నారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇష్యూతో సైతం ఎవరు మాట్లాడుకుంటా పరిస్థితులు సజావుగా నడుస్తుంటే ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడడంలో వారి ఉద్దేశం ఏంటో, ఏ ఉద్దేశంతో ఆయన ఈ మాటలు మాట్లాడారో ఆలోచించవలసి వస్తుంది. ఒక పక్కనేమో రాజశేఖర్ రెడ్డి గారికి మేము వారసులం, రాజకీయ వారసులం అని చెప్తూ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర్ రెడ్డి గారిని కించపరిచి మాట్లాడుతున్నారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని విప్ చేసింది రాజశేఖర్ రెడ్డి గారా, ఇంకెవరో ఒకసారి ఆయన ఆలోచించాలి. జై